శ్రీమాత్రే నమః. మొన్న సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్ అక్కడ ఏం జరిగింది? దానిలో అసాంఘిక శక్తులు చేరిపోయాయి. ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వల్ల భారతదేశానికి ఎంతో నష్టం జరగబోతుంది కాబట్టి మనం మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉంది. ఇది ఏ ఒక్క పార్టీనో సమర్థిస్తున్నది కాదు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ కాపాడుకునే ప్రయత్నంలో మనందరం కూడా దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దానికి ప్రతి ఒక్కరు వారికి వచ్చినటువంటి అనుష్ఠాన బలం ద్వారా దేశాన్ని కాపాడదాము అంటూ పిలుపునిచ్చారు. అందులో విష్ణు సహస్రనామ హవనమని, సుదర్శన హోమాలని, అలాగే రుద్ర హోమాలని, ఇంకా శ్రీ విద్య తెలిసిన వాళ్ళు దాని ద్వారా కూడా కాపాడండి అని. అంతేకాక సామాన్యులు కూడా నిత్యం వారు చేసుకునేటువంటి పూజల్లో, ఆ నామ జపాల్లో కూడా మన దేశాన్ని కాపాడమంటూ భగవంతుడిని ప్రార్థించమని వారు పిలుపునిచ్చారు. ఈ పిలుపు నచ్చని వాళ్ళు అసత్యాలు పలుకుతూ, అసత్య భామలు కొంతమంది తయారైపోయి అతన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటే ఇది ఒక వ్యక్తి ద్వేషం ద్వారా వచ్చిందే తప్ప వీడికి దేశమన్నా ద్వేషమే, ఆ వ్యక్తి అన్నా ద్వేషమే అని స్పష్టంగా తెలిసిపోతోంది. అక్కడ జరుగుతున్న ఆ ప్రొటెస్టులో ఆల్రెడీ క్రైమ్ రికార్డ్స్, హిస్టరీ షీటర్స్ లాంటి వాళ్ళు దొరికారు. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇంతమంది ఉన్నారు, 2800 మంది పైచిలకు ఇటువంటి వారు ఉన్నారు అంటూ ఢిల్లీ పోలీసులు చెప్పారు. లేటెస్ట్ గా పంజాబ్ పోలీసు అవును చెప్పింది కరెక్టే, ఇంతమంది దొరికారు పంజాబ్ లో అంటూ కూడా ధృవీకరించారు. ఇక ఎంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది? ప్రొటెస్ట్ జరుగుతున్నటువంటి స్టేజ్ మీద భగవంతుడైన శ్రీరాముణ్ణి ఎన్నెన్ని మాటలు అన్నారు. అసలు మతంతో ఏం సంబంధం ఉంది? అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్కి గాని, మతానికి గాని ఏమైనా సంబంధం ఉందా? కానీ అల్లాకా నామ్ రహేగా అంటూ ఒకరంటూ ఉంటే భారతమాత భరతమాత అంటున్నారు కదా, మరి మొగుడెవరు అనేంత దరిద్రమైన ప్రశ్నలు వేసిన కొంతమంది నీచపు స్త్రీలను కూడా వెనకేసుకొచ్చే స్త్రీలు మన ఎదురుగుండానే ఉంటున్నారు అంటే చూసి సహించలేనంత, భరించలేనంత ఘోరంగా ఉంది. శ్రీరాముణ్ణి, సీతమ్మను ఎన్నెన్ని మాటలు అన్నారో ఆ ప్రొటెస్ట్ లో. ఇక సోనం వాంగ్చుక్ మహానుభావుడట. అతడు మహానుభావుడా? రావణాసుడు సీతను ఎత్తుకుపోతే ఆ సీతను బజార్లో పెట్టారు, బజార్లో అమ్మకానికి పెట్టారని మాట్లాడాడే. ఈ మాట మాట్లాడుతుంటేనే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అంత మాట సీతమ్మని అన్నాడు. వాడు మహానుభావుడా? వాడిని మహానుభావుడు అని చెప్తున్న ఇటువంటి వాళ్ళు ఏ కోవకు చెందినవారు? ఇప్పుడు వాళ్ళ యొక్క వీడియోలకు కూడా వ్యూస్ తగ్గిపోయాయి. వాళ్ళ వీడియోస్ చూసేది కూడా కమ్యూనిస్టులు, వేరే మతస్థులు. ఈ మాట్లాడుతున్న చెత్త వాగుడంతా వాళ్ళకు అనుకూలంగా వాడుకోవడానికే వాళ్ళు చూస్తున్నారు అనిపిస్తోంది. ఇక సామవేదం షణ్ముఖ శర్మ గారైనా, వద్దిపర్తి పద్మాకర్ గురువు గారైనా సరే ఇటువంటి పిలుపునిచ్చి ప్రజల్లో, అలాగే యువతలో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పేముంది? సోనం వాంగ్చుక్ అంత మహానుభావుడని మనం అందరం అనుకుంటున్నారేమో. అతని గురించి, అతని FCRA లైసెన్స్, వాటికి అతనికి ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, అతను క్లైమేట్ పేరు మీద, ఎన్విరాన్మెంట్ పేరు మీద పాకిస్తాన్ లాంటి దేశాలు వెళ్ళి అక్కడ కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతున్నాడట. ప్రపంచంలో ఇంకా ఏ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వని అతడు పాకిస్తాన్ లో ఉండే ఒక్క కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యాడా? విచిత్రంగా లేదు. ఇక అతనికి ఫండ్స్ వచ్చేది కూడా జార్జ్ సొరోస్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి డీప్ స్టేట్ ఫౌండేషన్స్ నుంచి అతని NGOలకి డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్న ఏ గవర్నమెంట్ అయినా అడుగుతుంది. ఇదే సోనం వాంగ్చుక్ లడాక్ లో ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు చైనాకి, భారతదేశానికి కానీ ఒకవేళ యుద్ధం అంటూ జరిగినట్లయితే మేము అడ్డుకోము, చైనాని స్వాగతించేస్తాము, భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి మేమే సహాయం చేస్తాము అంటూ పిచ్చి వాగుడు వాగి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అటువంటి వాడు మహానుభావుడు ఎలా అవుతాడు? అటు సీతమ్మను గౌరవించిన వాడు, భారతదేశాన్ని గౌరవించిన వాడు మహానుభావుడు ఎలా అవుతాడు? వీళ్ళని చూసి అరే పోన్లే వేరే మతస్థులు అందరూ ఫాలో అవుతారు, మనకేంటి సంబంధం అనుకుంటే పాపం అమాయకులైన ఒక 5% హిందువులైనా ఇలాంటి చెత్త ఛానల్స్ ఫాలో అయ్యి అది నిజం అనుకుంటారు కదా. వీరందరూ గూగుల్లోనో లేదో పర్ప్లెక్సిటీలోనో ఇలాంటి AI టూల్స్ లో వీళ్ళ గురించి వెతికితే ఈ సోనం వాంగ్చుక్ ఇలాంటి వాళ్ళ గురించి అంత ఫర్గానే కనిపిస్తుంది. కానీ గుచ్చి అడిగితే అప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఏ రకాల NGOలకు ఫండ్స్ వస్తున్నాయి అన్న విషయం తెలిస్తే మన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఇన్నాళ్ళైన సోనం వాంగ్చుక్ 20 రోజుల పైన హంగర్ స్ట్రైక్ చేసి కూడా అతన్ని హాస్పిటల్లో పెట్టగానే బిందాస్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడున్న పోలీసుల మీద, అక్కడున్న డాక్టర్ల మీద అరుస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
20 రోజులు ఏమీ తినకుండా ఉన్న మనిషి అంత దర్జాగా, ధీమాగా నడవగలడా? ఇది ప్రతి వాళ్ళకి వచ్చే అనుమానమే. ఇక ఏ వ్యక్తి అయినా అంటే మనకి ఇష్టం లేదు. లేదా ఆ వ్యక్తిని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అంటే మహా అయితే ఇప్పుడు ఉదాహరణకి జగన్ ప్రభుత్వమో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమో మనకు నచ్చలేదనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? అసలు మీకు సిగ్గు లేదా? మీరు చేసే ఈ పథకాలు ఇంత అసహ్యంగా ఉన్నాయి. మీరు నిద్రపోతున్నారా? మీరు అరాచక పాలన, మీరు రాక్షసులా? ఇంతకంటే దిగజారలేం మాటల్లో. అక్కడ ఎన్నెన్ని తిట్టకూడని మాటలను, బూతులను వాడుతూ ప్రధాని మంత్రిని తిట్టారో అది చూస్తే తెలుస్తుంది. ఇటువంటి వారిని, ఇటువంటి వీడియోల్ని పిల్లలు వారిని చంపేస్తారా? అసలు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఏమన్నారు? దేశ వ్యతిరేక శక్తులను మనం నిర్మూలించడానికే యజ్ఞయాగాదులు, హోమాలు చెయ్యండి అనన్నారు. కానీ ఎక్కడైనా ప్రొటెస్ట్ చేస్తున్న పిల్లల్ని చంపేయడానికే యజ్ఞయాగాదులు చెయ్యండి అని అన్నారా? చెప్తున్నదేంటి? వక్రీకరిస్తున్నదేంటి? అంటే ఈ వక్రీకరణ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోతోందో తెలుసుకోవాలి. ఎవరైతే ఇలాంటి వాళ్ళ ఛానెల్స్ ఫాలో అవుతారో వాళ్ళు కూడా ఈ రకమైన మైండ్ సెట్ లో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు మనకి మేలు చేస్తున్నారు అనే విషయాన్ని పదే పదే మీకు మీరే ఆలోచించి, విచారించి అప్పుడే ఆ ఛానెల్స్ ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.